విధి ఆడిన ఆటలో దూరమైన ఈ అక్కా చెల్లెళ్లను కాలం మళ్ళీ ఎప్పుడు కలుపుతుంది? జానకి పరిణయం మీ ఈటీవీలో. ఈ అవతారం ఏంటి తల్లి? మీతో పాటు జాగింగ్ కి రావాలంటే ఈ అవుట్ఫిట్ కరెక్ట్ గా ఉంటుంది కదా. ఒంట్లో కేజీ కండలేదు, నువ్వెందుకు జాగింగ్ కి? అది అతే నన్ను జాగింగ్ చేసి హైట్ అవ్వమన్నారు. ఏంటి? అదే హైట్ పెరగమని అత్తయ్య మీతో జాగింగ్ కి వెళ్ళమన్నారు. అమ్మా, హైట్ అవ్వడానికి జాగింగ్ కి? షూర్ 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 షూర్. నేను అడుగుతుంది ఏంటి? నీ మైండ్లో ఏం నడుస్తుందా అని. మీకేమనిపిస్తుంది? నీకు ఏదనిపిస్తే నాకు అదే అనిపిస్తుంది. నాకేమనిపిస్తుందని మీకు అనిపిస్తుంది? నీకు నాకు పిచ్చి అనిపిస్తుంది. హైట్ అంట, హైట్. ఇప్పుడు మీరు తీసుకువెళ్తారా లేదా అత్తమ్మతో చెప్పమంటారా? ఏం ప్లాన్ చేస్తున్నావే? హైట్ అవ్వుదామని ప్లాన్ చేస్తున్నానులే బే. బే? నిన్న రా, ఈరోజు బేనా? అవును, నీకు ప్రమోషన్ ఇచ్చాను. నిన్ను కాదే, ఇదంతా మా అమ్మిచ్చిన చనువేగా. బలుపు. ఇదిగో అత్తయ్యని మధ్యలోకి తీసుకురావద్దని చెప్తున్నా. అంటాను. మా అమ్మిచ్చిన చనువు వల్లే ఈరోజు నీకి బలుపు. అవును, నాకే బలుపు. ఆ బలుపుతోనే అడుగుతున్నాను. నన్ను తీసుకువెళ్తున్నారా? అత్తయ్యకి ఫోన్ చేయమంటారా? చేస్తాను. హలో అత్తయ్య. మహాతల్లి, వెళ్దాం పద. పట్టుకో రా. లవ్ యూ లవ్ యూ లవ్ యూ లవ్ యూ. ఏమన్నావు ఇప్పుడు? ఎప్పుడు? ఇప్పుడు నేను వెనక్కి తిరిగినప్పుడు. థ్యాంక్ యూ అన్నాను. థ్యాంక్ యూనా? నాకేంటి వేరేలా వినిపించింది. వేరేలా అంటే? థ్యాంక్ యూ. అదే అన్నాను. సరే పద, నువ్వు ముందు వెళ్ళు. ఇదేదో ప్లాన్ చేస్తుంది. ఇది చాలా బాగుందిలే, ఇది చాలా బాగుందిలే, ఇది చాలా బాగుందిలే. సార్ ఆగండి సార్. నువ్వు అక్కడక్కడే అడుగులు వేస్తే హైట్ పెరగవమ్మా. హైట్ పెరగాలంటే కాస్త దూరంగా అడుగులు వేయాలి. చాలే ఆపండి, కాసేపు రెస్ట్ తీసుకుందామా? అప్పుడే రెస్టా? ఇప్పటి వరకు మనం చేసింది జస్ట్ వార్మప్ మాత్రమే. వామప్పా? మరి ఇప్పుడేం చేస్తారు? చేసేది చూద్దు గాని పద రా. ఏం బాడీ పెంచాడే, హీరోలా ఉన్నాడు. అబ్బా ఏం బాడీ పెంచాడే, అద్దిరిపోయాడు కదా.
ఆ కండలు చూడు ఏమున్నాయో. సరదాగా ఒక ఆట ఆడుకుందామా? కండలు కాదే, ఫేస్ చూడు హీరోలా ఉన్నాడు. వీడు ఒంటరిగా దొరికితే దొరికితే చెప్పండి, దొరికితే ఏం చేస్తారు? హలో, మీరెవరు మధ్యలో? మేమేదో మాట్లాడుకుంటుంటే మీ ప్రాబ్లం ఏంటి? మీరు ఏదో మాట్లాడుకుంటుంటే నాకు ప్రాబ్లం ఏంటా? గుడ్లు పీకి చేతిలో పెడతాను. ఎక్కువ మాట్లాడకండి. మిమ్మల్ని మేము అబ్జర్వ్ చేసాం. మేమైనా దూరం నుంచి చూస్తున్నాం. మీరు ఎదురుగా నించొని తెలియకుండా చూస్తున్నారు. మేమేమైనా రియాక్ట్ అయ్యామా? నేను చూస్తుంది నా మొగుణ్ణి, మీరు చూస్తుంది నా మొగుణ్ణి. నేను రియాక్ట్ అవ్వడానికి, మీరు రియాక్ట్ అవ్వడానికి తేడా తెలిసిందా? ఇంకా చెప్పాలా? మీ ఆయన్ని ఎవరూ చూడకూడదు అనుకుంటే తలుపేసుకుని లోపల దాచిపెట్టుకోండి. గబ్బెళ మొహం దానా, దాచిపెట్టుకోవాల్సింది మా ఆయన్ని కాదు. మీ అమ్మా నాన్న మిమ్మల్ని తాళం వేసి లోపల చేతులు కాళ్ళు కట్టి పడేయాలి. మీరు చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు. నేను ఎక్కువ మాట్లాడుతున్నానా? చాలా తక్కువ మాట్లాడాను. అసలు నాకొస్తున్న కోపానికి మిమ్మల్ని ఇక్కడే గొయ్యి తీసి పాతి పెట్టేయాలనుంది. ఏంటి చిన్న అంటున్నా మీకు సిగ్గు లేకుండా ఇంకా ఇక్కడే ఉన్నారా? అసలు మిమ్మల్ని హే వసుంధర, వసుంధర, ఏం చేస్తున్నావు నువ్వు? మేమేదో క్యాజువల్ గా మాట్లాడుకుంటుంటే మిమ్మల్ని చూస్తున్నామని గొడవ పెట్టుకుంటుంది. చూస్తూ మళ్ళీ మాట మారుస్తున్నారు. మిమ్మల్ని హే, వదలండి వసుంధర, సార్. ఆగు. అరే మీ సంగతి వసుంధర, ఆగు. చెప్తాను. వసుంధర, ఏంటి ఈ అరుపులు? అరవరా మరి? వాళ్ళు మిమ్మల్ని ఆ, నన్ను హే, ఇలా చేతులు లేకుండా షర్ట్లు వేసుకుంటే గాని కండలు పెరుగుతాయని ఎక్కడైనా రాసారా? వసుంధర, జాగింగ్ అంటే ఇలా కంఫర్టబుల్ గానే వేసుకోవాలి. కంఫర్ట్ మీతో పాటు చూసే వాళ్ళకు కూడా ఉంటుంది. అబ్బా భగవంతుడా, ఏంటి దీని నస? పొద్దుట్నుంచి అన్నిటికీ నా మీద వేసుకు పడుతూనే ఉన్నావు. పాపం ఎలా వేగుతున్నాడో ఏంటో. ఏయ్ రావేరా, ఏయ్, నువ్వు వచ్చి ఓదలుస్తావని వెయిట్ ఆగు. చేస్తున్నాడు. రా. వదలండి ఏ, సార్. ఆగు, ఆగు. నీకెందుకే మధ్యలో? పొద్దుట్నుంచి నా మూడ్ చెడగొడుతూనే ఉన్నావు కదా. మిమ్మల్ని మీరు వదిలిపెట్టిన వెళ్ళండి. రోజు అయిపోయావు నా ఏయ్, చేతిలో. ఆగు, ఆగు, ఆగు. ఏయ్, వసుంధర, ఆగు. వదలండి సార్, వదలండి. నువ్వు పద, పద నువ్వు.